క్రైస్తవుని అర్థం చేసుకునేవాడు నమస్కారం పెట్టాలి క్రైస్తవుడికి. క్రైస్తవుని అర్థం చేసుకుంటే సెల్యూట్ కొట్టాలి. ఎందుకు? ఈ సమాజాన్ని మార్చేది క్రైస్తవుడే. ఆమేన్, హల్లెలూయా. ఈ సమాజాన్ని మార్చేది క్రైస్తవుడే, దేవుని బిడ్డ. ఒక ఆయన అన్నాడు, పివి నరసింహ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. పివి నరసింహ గారు ప్రధానమంత్రి కదా, భారత ప్రధాని కదా, ఎక్స్ కీర్తిశేషులు, చాలా భాషలు మాట్లాడతాడు ఆయన. అవును, ఈ క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారే, చాలామందిని క్రైస్తవులుగా చేసేస్తున్నారు, మత మార్పిడి, దీని గురించి మీరేమంటారు అని ప్రశ్నించాడట. దాని విషయం నాకు తెలీదు. అయితే నాకు తెలిసింది ఒకటే, క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే ఒక కూనికోరుడిని, ఒక క్రిమినల్ ఫెలోని, ఒక అబద్ధికుడిని, ఒక మోసగాని, ఒక తాగుబోతుడిని, ఒక వ్యభిచారిని మనుషులుగా మారుస్తున్నారు వాళ్ళు. అంత మాత్రం తెలుసు నాకు. నేను ఆ స్టేట్మెంట్ చదివేటప్పుడు నాకు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసాయి. పివి నరసింహారావు క్రైస్తవుడు కాదు, కానీ క్రీస్తుల గురించి అంత గొప్పగా చెప్పాడు కదా. మత మార్పిడి విషయం నాకు తెలియదు, కానీ మనిషిని మనిషిగా మారుస్తున్నాడు. ఒక మనిషి తన యొక్క మార్గం తప్పి ప్రవర్తిస్తుంటే వాడిని మనిషిగా మారుస్తున్నాడని మాత్రం నాకు తెలుసు అన్నాడు. యేసులో ఉన్న గొప్పతనం అదే, మనిషిగా మార్చడం. ఒక క్రూరమైన మృగ అభిప్రాయం కలిగిన మనిషిని, కునికోరుణ్ణి, దౌర్భాగ్యుని, దిక్కుమలినోడిని, ఒక వ్యభిచారిని, ఒక తిరుగుబోతోడిని, ఒక నరహంతకుడిని మనిషిగా మార్చేది యేసు. స్తోత్రం.